నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 7 డిపోల్లో ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే జేబీఎం సంస్థకు సంబంధించిన ఈవీ బస్సులతో పాటు పలువురు అవుట్సోర్సింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొనడంతో ప్రధాన బస్సు మార్గాల్లో ఇబ్బందులు లేకుండా బస్సులు నడుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ రోజు నుంచి కూడా మొత్తం ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెకు దిగిన పరిస్థితుల్లో ఇటు ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మొత్తం 7 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 7 ఆర్టీసీ డిపోల కూడా ఇదే సమ్మె ప్రభావం కనిపిస్తూ ఉంది. అయితే మనం చూడవచ్చు మొత్తం ఆర్టీసీకి సంబంధించిన బస్సులు మాత్రమే నిలిచిపోయాయి. మిగతా ఎలక్ట్రికల్ బస్సులు జేబీఎం కంపెనీకి సంబంధించిన బస్సులు అయితే యథావిధిగా నడుస్తూ ఉన్నాయి. మనతో కార్మికులు చెప్పండి, ఏ డిమాండ్ల మీద ఈరోజు సమ్మె వెళ్తున్నారు? అదేవిధంగా ప్రభుత్వం కొంత గడువు అడిగినా కానీ ఆ సమ్మెకి వెళ్ళటాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వానికి సంవత్సరంకి వెళ్ళి గడువు ఇస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు 32 డిమాండ్ల మీద సమ్మెకు పోవడం జరిగింది. మరి పోయిన నెల 13 తారీఖు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చినాక 15 రోజుల తర్వాత సమ్మెలకు పోవచ్చు. కాబట్టి నెల 42 రోజులు అయినది. 42 రోజులు కూడా ఇప్పటిదాకా కూడా దాన్ని తాచారం చేసుకుంటూ దాన్ని ఎలాంటి పురోగతి లేకుండా మా జేఏసీ నాయకులను పిలవకుండా ఏమి మాట్లాడకుండా మరి రవాణా శాఖ మంత్రి గారు ఎప్పుడు చూడు నా దర్వాజాలు కుల్లా ఉన్నాయి అంటే దర్వాజాలు కుల్లా ఉన్నాయని చెప్పడమే కానీ ఎవరిని పిలవడం లేదు, మాట్లాడటం లేదు. సార్, మాకు సమ్మెకి వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశం ఏం లేదు. మేము న్యాయమైన డిమాండ్లు కోరుకున్నాం. ఆ డిమాండ్లు కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను మాత్రమే అడుగుతున్నాం. మాకు 1 కాదు 2 కాదు 2 పిఆర్సీలు రావాలి సార్. 2015 నుంచి రావాల్సిన ఏరియాస్ రావాలి. మాకు 2 పిఆర్సీలు ఇచ్చి మాకు గవర్నమెంట్లో విలీనం చేయాలని మేము పెట్టినాము. 41 రోజు నుంచి మేము సమ్మె నోటీస్ ఇచ్చినా కానీ ఇంతవరకు దానిపై ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము సమ్మెకి దిగాల్సి వచ్చింది. సమ్మె చేయాలనే ఉద్దేశం ఏం లేదు, కానీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అది మాత్రమే మేము అడుగుతున్నాం. మాకు ఇచ్చిన హామీలను మాకు నెరవేర్చాలని మేము అడుగుతున్నాము. అలాగే జేబీఎం బస్సులను కూడా మా ఆర్టీసీ సిబ్బందికి అప్పగిస్తే చాలా బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఇటు ప్రజలు ఇబ్బంది పడతారు సమ్మె వల్ల అని చెప్పి సమ్మెకు వెళ్ళొద్దని చెప్పి కూడా నిన్న ప్రభుత్వం కోరుతుంది. అయితే మేము 41 రోజుల ముందే ఇచ్చాము సార్ సమ్మె నోటీసు. దానికి గవర్నమెంట్ కాలయాపన చేసి మరి మమ్మల్ని వాళ్ళే గవర్నమెంట్ సమ్మెలోకి పోయేటట్టు చేశారు. మేము ఏమంటున్నామంటే మాకు 2 పిఆర్సీలు రావాలి. మరి ఇక్కడ ఏపీలో ఇక్కడ చూసుకుంటే జీతాలు చాలా మాకు తక్కువగా ఉన్నాయి. మరి వాళ్ళు గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిర్రో మేము అయ్యే అడుగుతున్నాం, వేరే ఏవి అడుగుతలేము. మేము గత గవర్నమెంటు మరి ఈ యొక్క ప్రైవేట్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు, అప్పుడు జేఎన్ఆర్ఎం బస్సులు అని తెచ్చారు. 500 బస్సులు తెచ్చారు. కానీ డిపోలని వాళ్ళు మా డిపోలని వాళ్ళు ఆక్రమించలే గత గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మొత్తం ప్రైవేట్ పరం చేయాలని జేబీఎం బస్సులు ప్రైవేట్ సంస్థ బస్సులని తెచ్చి మా డిపోలన్నీ రాష్ట్రంలో 12 డిపోలని వాళ్ళ స్వాధీనంలో తీసుకొని మమ్మల్ని డిపో పరిధిలోకి రాణిస్తలేరు. దాదాపు 41 రోజుల ముందే మేము నిబంధనల ప్రకారం ఆర్టీసీ నోటీస్ ఇచ్చినప్పటికి కూడా 41 రోజుల నుంచి కనీసం స్పందించకుండా రాత్రికి రాత్రి వచ్చి 4 వారాల కంటే సమయం కావాలని చెప్పి అడగడం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే డిలే చేసింది. ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెకు వెళ్లేలా చేసింది అని చెప్పి అయితే ఆర్టీసీ కార్మికులు యూనియన్ నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ దీనివల్ల కొంత ప్రజలకు ఇబ్బంది అయితే ప్రజా రవాణా పైన ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రిమోట్ ఏరియాలకు సంబంధించిన ప్రజలైతే కొంత తీవ్రమైన ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.